హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపపెట్టు లాంటిది, చుక్కెదిరినటువంటి సందర్భం. మా సిరిసిల్లలో మాట్లాడుతూ ఓ లొట్టె పీసు కేసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోపోమన్నా ఈ పెద్ద మనిషి క్వాష్ కోసం పోయినట్టు సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలు పట్టుకున్నది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు 100 కేసుల వరకు పెట్టారు. అంటే అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిర్రా,